5 టైమ్ ఐపీఎల్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఆక్షన్ కంటే ముందు ఒక మాస్టర్ స్ట్రోక్ చేశారు. ఏంటంటే ట్రాన్స్ఫర్ విండోలో హార్దిక్ పాండ్యాని డ్రాఫ్ట్ చేశారు ముంబై ఇండియన్స్. యాజ్ అ ప్లేయర్ కాదు, యాజ్ అ కెప్టెన్. దట్స్ అ వెరీ బిగ్ న్యూస్. దాంతో రోహిత్ శర్మ ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేయొచ్చు, క్యాప్టెన్సీ ప్రెషర్ లేకుండా. అండ్ అదే కాదు, కోర్ టీమ్ని కూడా రిటైన్ చేశారు ఇండియన్ ప్లేయర్స్. హార్దిక్ పాండ్యా కానీ, రోహిత్ శర్మ, దాని తర్వాత బూమ్రా, చూడండి ప్రతి ఒక్కరు, ఇషాన్ కిషన్, యు గాట్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. ఫెంటాస్టిక్ బ్యాటింగ్ యూనిట్, బౌలింగ్లో కూడా మంచిగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఆక్షన్లో మంచి ఫాస్ట్ బౌలర్స్ని పిక్ చేశారు. కోయిట్జీ లాంటి సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆక్షన్లో చాలామంది వెళ్ళారు. ఫైనలీ ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నారు. ఫెంటాస్టిక్ బౌలర్. ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో ఇలాంటి బౌన్సీ కండిషన్స్లో ఈజ్ ఎ టెరిఫిక్ బౌలర్. అదే కాదు, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ మధుశంక విత్ ద న్యూ బాల్ ఈజ్ ఎ టెరిఫిక్ బౌలర్. బాల్ ఎట్లయితే లోపల స్వింగ్ చేస్తాడో, జెన్యున్ వికెట్ టేకర్. ఆల్ ఫేసెస్ ఆఫ్ ద గేమ్లో బౌలింగ్ వేసే బౌలర్. చాలా మంచిగా అనిపిస్తుంది ఈసారి ముంబై ఇండియన్స్ టీమ్, ఎస్పెషలీ హార్దిక్ పాండ్యా వెనక్కి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆల్రౌండర్ కాబట్టి పర్ఫెక్ట్గా టీమ్ బ్యాలెన్స్ సెట్ అవుతుంది. అందుకని ఈసారి ముంబై ఇండియన్స్ ఏదైతే లాస్ట్ ఆప్షన్లో చేయలేకపోయారో ఈసారి పర్ఫెక్ట్గా చేశారు. ఈసారి ముంబై ఇండియన్స్ టీమ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, ఆల్రౌండర్స్ ఆర్ లైక్ గోల్డ్ అంటాం కదా, ఎగ్జాక్ట్లీ హార్దిక్ పాండ్యా వెనక్కి వచ్చిన తర్వాత టీమ్ బ్యాలెన్స్ అనేది సూపర్గా కనిపిస్తుంది. తన బ్యాటింగ్ కూడా ఫ్లోటర్, ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. ఐపీఎల్లో చూసాము. అండ్ బౌలింగ్ కూడా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వేస్తాడు. అండ్ సబ్జెక్ట్ టు హిస్ ఫిట్నెస్. ఒక ఫిట్నెస్ మంచిగా ఉంటే హార్దిక్ పాండ్యా యాజ్ ఎ ఫెంటాబులస్ ప్లేయర్. అదే కాదు, లీడర్షిప్ స్కిల్స్ చూసాము హార్దిక్ పాండ్యాది. లాస్ట్ ఐపీఎల్లో ఫైనల్కి వచ్చారు, దాని ముందు ఐపీఎల్లో ఛాంపియన్షిప్ గెలిచారు. సో డెఫినెట్లీ చాలా కోర్ టీమ్ చూసుకుంటే, అలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ స్కిల్స్ అయినా, ఆల్రౌండ్ స్కిల్స్ అయినా, ఏ కండిషన్లో ఎట్లా ఆడాలో, ఐ థింక్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ టీమ్కి. ఇంత ముందు ఆడి ఉన్నాడు, అనుభవం ఉంది పిచ్ మీద ఎట్లా ఆడాలో. అండ్ అదే కాదు, వేరే ప్లేయర్స్ని చూడండి. బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ టెరిఫిక్ ఉంది. కోయిట్జీ వచ్చిన తర్వాత మధుశంక, బూమ్రా, యు నేమ్ ఇట్, ఫెంటాస్టిక్ బౌలింగ్ ఉంది. దాని తర్వాత పీయూష్ చావ్లా ఉన్నాడు, ఇండియన్ స్పిన్నర్. తనకి బ్యాకప్ కింద ఆప్షన్లో శ్రేయస్ గోపాల్ని కూడా తీసుకున్నారు. యు నేమ్ ఇట్, దే హవ్ గాట్ ఎవ్రీథింగ్. ఈ పిచ్ మీద ఎలాంటి బ్యాటింగ్ ఉందో, విధ్వంసమైన బ్యాటింగ్ చేస్తానికి స్టార్టింగ్ ఆఫ్ ది ఓపెనర్స్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కానీ ప్రతి ఒక్క ప్లేయర్ మంచి బ్యాలెన్స్తో, దాని తర్వాత మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈసారి సూర్యకుమార్ యాదవ్ T20లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. తిలక్ వర్మ, హైదరాబాద్ ప్లేయర్, ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు తను కూడా. యు నేమ్ ఇట్, పర్ఫెక్ట్గా మంచి బ్యాలెన్స్ సైడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్ చాయిసెస్ ఆప్షన్లో చేసిన తర్వాత వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్లా కనిపిస్తుంది ముంబై ఇండియన్స్. ఈసారి ముంబై ఇండియన్స్ టీంలో ఒక ఫిట్ బౌలర్ ఉన్నాడు, బూమ్రా. ఏ ఇంజురీ లేకుండా వస్తున్నాడు. సో దాంతో పాటు ఈసారి సపోర్టింగ్ బౌలర్స్, ఎలాంటి బౌలర్స్ పిక్ చేశారంటే మీరు చూడండి. కోయిట్జీ ఫెంటాస్టిక్ ఫాస్ట్ బౌలర్, ఈ బౌన్సీ పిచ్ మీద చాలా మంచిగా సూట్ అవుతాడు. మధుశంక బాల్ని స్వింగ్ చేస్తాడు. అండ్ ఎనీ ఫేజ్ ఆఫ్ ద గేమ్ వికెట్ తీసే సత్తా ఉంది తన దగ్గర. బెరెండాఫ్ ఫెంటాస్టిక్ బౌలర్, తను కూడా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, బాగా బౌన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఆల్రౌండ్ టీమ్ సెలెక్ట్ చేశారు ఈసారి ఎనీ కండిషన్స్లో బౌలింగ్ వేస్తానికి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ మీరు గ్రౌండ్ చూసుకుంటే స్లైట్లీ చిన్నగా ఉంటుంది. దీంట్లో కావాల్సింది మంచి బ్యాటింగ్ వికెట్లో ఎక్కువ బౌన్స్ ఉంటుంది, యార్కర్స్ చేయాలి, స్లోవర్ వన్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆ కండిషన్స్కి సూట్ అయ్యేటట్టే అలానే తీసుకున్నారు టీం. ఎగ్జాక్ట్లీ ముంబై ఇండియన్స్కి మేబీ కన్సర్న్స్ అంటే ఒకటే కన్సర్న్ ఉంది. అదేంటంటే టర్నింగ్ పిచ్చెస్లో ఒకవేళ బయటకెళ్ళి అవే ఫ్రమ్ ముంబై ఆడినప్పుడు, చెన్నై ఇలాంటి గ్రౌండ్స్లో వాళ్ళ దగ్గర స్పిన్నర్ మేబీ ఎక్స్పీరియన్స్ కనపడట్లేదు. ఎందుకంటే పీయూష్ చావ్లా మనకు తెలిసిన విషయమే, లేటర్ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్లో ఉన్న తన ఫిట్నెస్ ఎట్లుంటుందో. పీయూష్ చావ్లాని మినాయిస్తే వేరే స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ ఉన్నాడు, కానీ మనకు తెలిసి తన ఫామ్ ఎలా ఉందో ఇంకా కన్సర్న్స్ ఉన్నాయి. తను తప్ప ఎక్కువ స్పిన్నర్స్ టీంలో లేడు. దిస్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్. ఏదన్నా లూప్ పాల్ ఉంటే ముంబై ఇండియన్స్కి ఈ స్పిన్ కన్సర్న్ ఉంది. ఎందుకంటే మీరు ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో కాకుండా వేరే చోట ట్రావెల్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి. మేబీ కొన్ని గ్రౌండ్స్లో ఇద్దరు స్పిన్నర్స్ కూడా ఆడాల్సి ఉంది. మేబీ అదొక్క ల్యాక్ చేశారు ఈ ఆప్షన్. ఇంకో స్పిన్నర్ తీసుకుంటే మంచిగా ఉండేది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్.